విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయింది. జనమంతా అల్లకల్లోలమయ్యారు. ఎవరు ఊహించిన విధంగా నష్టం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి కూడా తిండి లేదు, పాలు లేవు, వైద్య సౌకర్యాలు కూడా చాలా అరకొరగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆదుకోవాలా. సిపిఐ పార్టీ ఆధ్వర్యాన ఈరోజు రేపు వీధిన తిరిగి అంగళ్ళు తిరిగి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నాం. విరాళాలు వసూలు చేస్తున్నాం. ఇవి మా సిపిఐ పార్టీ రాష్ట్ర కేంద్రం పంపి రాష్ట్ర కేంద్రం ద్వారా అందజేస్తాం. దీంతో పాటు ఈ ప్రజలు ఇచ్చే విరాళాలు కొంతవరకు ఉంటాయి, కొంతవరకు పనిచేస్తాయి. కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఈ వరద సహాయ నిధిని తక్షణమే విడుదల చేయాలా, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వరద నష్టాన్ని అంచనా వేసి తగిన నిధులు విడుదల చేసి ప్రజానీకాన్ని ఆదుకోవాలని మేము సిపిఐ పార్టీగా గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.